వాళ్ళు చేసినటువంటి స్కామ్లే వాళ్ళని తీసుకెళ్లి జైలు గోడలకి పరిచయం చేస్తాయి డెఫినెట్ గా. ఆడుదాం ఆంధ్రాలో ఎంత స్కామ్ జరిగింది అప్పట్లోనే పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం ఉండగానే కూడా గ్రామ స్థాయిలో ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి క్రీడాకారులతో సహా పెద్ద ఎత్తున మాట్లాడిన విషయం. వాళ్ళకి ప్రైజ్ మనీ గవర్నమెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నట్టుగా చూపించుకున్నారు కానీ ప్రతి చోట కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఇప్పించారో ఆ డబ్బులు కూడా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ శాఖకు సంబంధించి మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వీళ్ళు ఆ డబ్బుల్ని మాయం చేశారు అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ దాన్ని బేస్ చేసుకుని కాకుండా అసలు ఏం జరిగింది, ఆ స్కామ్ ఎంత ఉందని వివరంగా తీసుకుని ఈ రోజు బయట పెడుతున్నారు. అందులో రోజా గారున్న, రోజు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న, ఇంకొకళ్ళు డెఫినెట్ గా చట్టం ప్రకారం శిక్షించుకుంటూ వెళ్ళిపోతాం. ఇందులో ఎలాంటి సందేహం మీకు ఎవరికి అవసరం లేదు. రెడ్ బుక్ అని భయపడక్కర్లే, ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వాలా. సో అరెస్ట్ అయితే ఎవరో ఆపలేరు. స్కామ్లు అయితే భారీగా జరిగినాయి పక్క